అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే గుండుమేడ దగ్గర, గుండుమేడ గ్రామం, తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు జిల్లా. ఇప్పుడు మనం ఉంది విజయవాడ క్లబ్ హౌస్ రోడ్ నుంచి రేపల్లి వెళ్ళే కరకట్ట అండి. ఇది విజయవాడ క్లబ్ హౌస్ నుంచి రేపల్లికి వెళ్ళే కరకట్ట. మీకు దూరంగా కనిపించే బ్లాక్స్ వచ్చి అది కేఎల్ యూనివర్సిటీ బ్లాక్స్ అండి. అవి కనిపించేది కేఎల్ యూనివర్సిటీ. ఇటు సైడ్ చూస్తే మీకు కనిపించే దూరంగా కనిపించే అపార్ట్మెంట్స్ వచ్చేసి గుండుమేడ ఊరు. ఇటువైపు కనిపించేది ప్రాతూరుకు సంబంధించిన ఊరు అండి. మీకు అక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి గ్యాస్ గోడౌన్ రోడ్ అంటారు. అది గుండుమేడ, అదే ఊరు దిగేది కిందకి, కట్ట మీద నుంచి దారి దానికి. ఇప్పుడు మనకి ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి మట్టి తోలుతున్నారు. ఇక్కడ క్రికెట్ స్టేడియం కడుతున్నారండి. మొత్తం 26 acres ఎక్స్పెక్టేషన్ అని చెప్పారు. సో ఈ రోడ్డు దగ్గరలో మనకి రివర్ సైడ్ ఒక 70 సెంట్లు ముక్క వచ్చిందండి. 70 సెంట్లు ముక్క చూస్తే ఇదిగోండి నది వైపు. ఇది పక్కా రిజిస్ట్రేషన్ అండి. నది కూడా మనకి చాలా దూరం వస్తుంది. ఇక్కడ నుంచి దగ్గర 1/2 కిలోమీటర్ పైన వస్తుందండి. నది దూరంగా ఉంటుంది. కట్ట నుంచి రెండో బిట్టు, మీరు చూసేది మొదటి బిట్టు జున్నుగడ్డిది. దాని వెనకాతలో ఉండేది సొరకాయ పాదు. అది చూడండి స్క్వేర్గా ఉంది, చాలా బాగుంటుంది బిట్. అది కనిపించేది అండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఆ రెండు చెట్లకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న వేప చెట్టుకి మధ్యలో ఉన్న స్క్వేర్ బిట్టే. 70 సెంట్లు బిట్ అండి. దానికి దారి ఇదే. నేను నుంచున్న కరకట్ట నుంచి 15 అడుగుల దారి ఈ ర్యాంపే. ట్రాక్టర్ వెళ్ళిపోతుంది, కారు కూడా వెళ్ళిపోతుంది. ఫామ్ హౌస్లకి, లేదంటే డైరీ ఫామ్కి, రిసార్ట్కి, ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకి కృష్ణానదికి అవతల యనమల కుదురు వరకు ఫస్ట్ ఫేజ్లో కట్టారు. నెక్స్ట్ ఫేజ్ చోడవరం వరకు అని అన్నారు. అది కూడా డిస్కషన్లో ఉంది, చోడవరం వరకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కింద మనకి ఇటు విజయవాడ క్లబ్ రోడ్ వరకు ఫస్ట్ ఫేజ్ కింద కడతారు. రెండో ఫేజ్ కింద వచ్చేసి గుండుమేడ, పాతూరు, అలా ఇటు సైడ్ రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటారు. దీనికి వాటర్ లెవెల్ కెపాసిటీ వచ్చేసి 11 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చే వరకు దీని కెపాసిటీ ఉంటుందండి. 2 years ముందు 16 lakhs వచ్చినప్పుడు వాటర్ కొంచెం వచ్చాయి. సో 11 లక్షల వరకు దీని కెపాసిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 8 lakhs వచ్చింది. వాటర్ ఒక్క చుక్కలేదు ఇటు సైడ్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ భూమి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, రైట్ సైడ్ ఈ క్రికెట్ స్టేడియం కడుతున్నా అన్నారు కదా, 26 ఎకరాల్లో. ఈ సైడు రోడ్డు ఫేసింగు సెంటు 7 లక్షలు, అంటే ఎకరం 7 కోట్లు. మనకి ఈ సైడు రోడ్డు ఫేసింగు దాంట్లో సగం 3.5 కోట్లు. మనకి అది వెనకాతలు ఉన్న సొరకాయ ముక్క, దానికి వచ్చేసి 15 అడుగుల దారి మీద సెంటు 2 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. అంటే 70 సెంట్లు 1,40,00,000 అవుతుంది. చాలా బాగుంటుంది. అది యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ నదివైపు ఉండే పొలాలన్నీ బంగారంతో సమానం. ఎందుకంటే మెరక పొలాలు, కమర్షియల్గా ఏ తోట వేసినా సరే బాగా పండే పొలాలు. వాటర్ కూడా సూపర్గా ఉంటుంది, స్వీట్ వాటర్. సో ఫామ్ హౌస్లకి, రిసార్ట్స్కి, ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా కావాలనుకుంటే, ఈ ప్రాపర్టీ నచ్చి కొనాలనుకుంటే శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. దయచేసి టైంపాస్కి ఫోన్ చేయొద్దండి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేసుకోవద్దు. వీడియో చివరి వరకు చూసి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.